మరొకసారి చెప్తున్నాను ఏంటిదంటే, నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా బయట వారి నుండి చాలా తక్కువగా వస్తది గానీ, ఎవరైతే దగ్గరలో ఉన్నారో, సమీపంగా ఉన్నారో, రక్త సంబంధులో, స్నేహితులో, భర్తనో, భార్యనో, బిడ్డలో, అక్కనో, అన్ననో, తమ్ముడో, చెల్లెనో వారి దగ్గర నుండి వస్తదండి. రిమెంబర్, నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా బయట వారి దగ్గర నుండి చాలా రేర్ అకేషన్, చాలా అరుదు. కానీ ఎప్పుడు లోపడున్నవారు, దగ్గరగా ఉన్నవారు, సమీపంలో ఉన్న వారి దగ్గర నుండి వస్తది. చూడండి, అందుకని కీర్తనలు 41:9 ఇలాగా చెప్తుంది ఏంటిదంటే, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తెను. అంటే నేను నమ్ముకున్న నా స్నేహితుడు, నేను ఎంతో, మై ఫ్రెండ్ హూ హ్యాస్ ఈటెన్ బ్రెడ్ విత్ మీ హ్యాస్ బిట్రేడ్ మీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే నా తోటి వాడు, నా పక్కనున్నవాడు, మేము చక్కగా నవ్వుకునేవారిని, మేము ఇద్దరం కలిసి ఏడ్చేవారిని, మా హృదయాలు పంచుకునేవారిని, ఇట్లా నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇక్కడ రాయలేదు. కానీ ఇక్కడ